ప్రోగ్రాం గురించి, పార్టీ బలోపేతం గురించి మా శశినారెడ్డి గారు చెప్తున్నారు. సో దానికి ఇప్పుడు ఈ డిసిసికి సంబంధించి మొన్న 10 రోజులు వికారాబాద్ దగ్గర తెలంగాణ ఆంధ్రకు సంబంధించి 10 రోజులు ట్రైనింగ్ పెట్టి ఆ 10 రోజులు అక్కడనే ఉండి లాస్ట్ 1 డే ముందు మా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ డిసిసి అధ్యక్షులతో గడిపి ఆ ట్రైనింగ్ లో పాల్గొన్నాడంటే దానికి కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ ను బలోపేతం చేయడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే దానికి ఒక నిదర్శనం దానికి మీకు చెప్తున్నాం. సో అట్లనే ఆ స్ట్రక్చర్ అట్లా చేస్తూ దానికి సంబంధించి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, మా సీఎం గారు, పిసిసి అధ్యక్షులు గారు, మా ఇన్ఛార్జి గారు, వారితో పాటు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో శశినారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రక్చర్ అంతా గ్రామ స్థాయి నుంచి అప్ టు జిల్లా స్థాయి వరకు ఒకసారి అన్ని కమిటీలు వేయాలని, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోషన్లు కానీ, దాని తర్వాత 2023 ఎలక్షన్ బిఫోర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పొందబెట్టాలని అప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కానీ, గ్రామానికి సంబంధించిన నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామ నాయకులు కానీ, పాత కొత్త కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కొంతమంది సర్పంచులు అయినారు, ఉప సర్పంచులు అయినారు, వార్డు మెంబర్లు అయినారు. దాని తర్వాత మన మున్సిపల్ ఎలక్షన్ లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వారితో పాటు కౌన్సిలర్స్ అయినారు, వారితో పాటు మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు అయినారు. రాబోయే రోజులలో ఈ పోవాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, దాంతో పాటు గ్రామ స్థాయి నుంచి ఇప్పటిదాకా బిఎల్ఏల గురించి మన శశినారెడ్డి గారు చెప్పిందంటే ఆ బిఎల్ఏల బూత్ లో నేనున్న మంగంపల్లి మా బూత్ ఉంటది. సో నేనే దానికి బాధ్యత తీసుకునాల్సి ఉంటది. అంటే బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్ చేయాలని, బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. దానికి అన్నిటికంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో రావాలి. అట్లనే మా భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకున్నాలి. భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్షని ప్రజలకు తీసుకుపోవాలి. ఫుల్ టైం వర్క్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తాలి. కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఇట్లా ఉంటది. సో అన్ని ప్రజలకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఫస్ట్ డిసిసి అధ్యక్షులు చేస్తున్నారు. ఇంకో దగ్గర కూర్చొని ఫైనల్ చేయకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు వాళ్ళకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నాం వాళ్ళకి చెప్తాం. ఫుల్ టైమ్ గా పేర్లు రాపించుడు కాకుండా ఫుల్ టైమ్ గా పని చేయాల్సి ఉంటది. ఆ పని చేయడానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ కమిటీ ప్రెసిడెంట్ అవుతారు. దానిలో మాకు 8 మండలాలు, 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దానిలో ఇవన్నీ దానికి క్యాస్ట్ ఈక్వేషన్ కానీ, వేరే ఈక్వేషన్ కానీ అవన్నీ తీసుకొని చేయాల్సి ఉంటది. సో పాత కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ వేదిక నుంచి ఈ కార్యక్రమంలో అందరూ ఆ మండలానికి వెళ్ళినప్పుడు అందరూ పాల్గొనాలని, ఆ మహిళా విభాగం కానీ, మాజీ మండల ఆర్గనైజేషన్ కానీ, మాజీ అధ్యక్షులు కానీ, మిగతా మాజీ ఎంపీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఆ మీటింగ్ లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ మీటింగ్ లో వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలని చెప్పిన తర్వాత 8 మండలాలు, 2 మున్సిపాలిటీ ఆ ప్రాతిపదిక తీసుకొని దానిలో ఆ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం సెట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మండల్ ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్ వస్తుంది, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వస్తుంది, దాని తర్వాత ఇంకా మండల ఆర్గనైజేషన్ కమిటీలు ఉంటాయి. చేస్తానన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సముచిత స్థానం ఇవ్వడానికి చాలా పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఇచ్చే కార్యక్రమం చేయడానికే ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ కు, బూత్ లెవెల్ కి వెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం. సో దీనిలో ఆ పాత కొత్త ఇంకా ఏదైనా ఉందో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటోళ్ళు, యాక్టివ్ గా పనిచేసి ఫుల్ టైం ఇచ్చేటోళ్ళను వాళ్ళు ముందుకు రావాలని ఈ వేదిక ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటూ, అట్లా ఏదో ఫార్మాలిటీస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి ఆ మళ్ళా 2029 తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని చేయాల్సిన అవసరం ఉంటుంది. మొన్న బీజేపీ గవర్నమెంట్ మొన్ననే ఓడిపోవాల్సి ఉంది, అది వెంటిలేటర్ మీద ఉంది. సో వేరే వాళ్ళ సిలిండర్ మీద నడుస్తుంది. సో నెక్స్ట్ టైం ఎట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు ఈ తెలంగాణ రాష్ట్రం, స్పెసిఫిక్ వనపర్తి జిల్లా ఇప్పుడు చెప్పిన ఈ 316 బూతులు, జిల్లాకు సంబంధించి 526 బూతులు ఏవైతున్నాయో ఇవన్నీ ఈ 33 జిల్లాల్లో, వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ గా తయారు చేసి మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇవ్వడానికి మేము అందరం క్యాడర్ని ఏ విధంగా తీసుకోవాలి, జిల్లా కమిటీలు ఏ విధంగా చేయాలి,
మండల కమిటీలు ఏ విధంగా చేయాలి, గ్రామ కమిటీలు ఏ విధంగా పోవాలా, బూత్ లెవెల్ స్థాయికి ఏ విధంగా పోవాలన్నది ఒక షెడ్యూల్, ఒక క్రమశిక్షణ ప్రకారం ఒక నియమావళి తయారు చేయడం జరిగింది. దాన్ని మేము ముందు వస్తా ఉన్నాం. ఈ నెల 9వ తారీఖు నుంచి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన శ్రీరంగాపురం ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు పెబ్బేరు మండలం, సాయంత్రం 4 గంటలకు పెబ్బేరు టౌన్. అదేవిధంగా 10వ తారీఖు ఉదయం 10 గంటలకు కిల్లా గణపూర్ మండలం, మధ్యాహ్నం 2 గంటలకు పెద్దమందడి మండలం. 11వ తారీఖు ఉదయం 10 గంటలకు రేవల్లి మండలం, 1 గంటలకు ఏదుల మండలం, అదేవిధంగా 4 గంటలకు గోపాల్పేట మండలం. 12వ తారీఖు వనపర్తి మండల్ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి వనపర్తి మున్సిపాలిటీది కమిటీలు వేయబోతున్నాం. ఆ తర్వాత 14వ తారీఖు రోజు వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట. 15వ తారీఖు రోజు అమర్జింత, 15వ తారీఖు రోజు అమర్జింత అండ్ ఆత్మకూరు. తర్వాత 16 కొత్తకోట అండ్ మదనాపురం. ఈ విధంగా జిల్లాలో ఉండేటువంటి 15 మండలాలు, 5 మున్సిపాలిటీలు. ఆ మున్సిపాలిటీలోకి స్వయంగా పోయి ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారో మండల అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకునే వాళ్ళు, ఎవరైతే పట్టణ అధ్యక్షునిగా పోటీలో ఉండేవాళ్ళు, ఆ రోజే అక్కడ వాళ్ళ టాప్ ఒక 3 పేర్లు తీసుకొని పిసిసి గారికి పంపించడం జరుగుతుంది. అదే రోజు పట్టణంలో ఉంటే పట్టణ కమిటీని కానీ, మండలంలో ఉంటే మండల కమిటీని కానీ వెంటనే ఆ రోజు కూడా ఆ మండల కమిటీని కూడా తయారు చేస్తాం. ఎవరైతే మొదటి నుంచి అంటే ఆ మండల ప్రెసిడెంట్ కానీ, మండల వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా సెక్రటరీలు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, మొన్న 2023 ఎలక్షన్లో జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరైతే పార్టీలో పూర్తి సమయం కేటాయించి పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఈ కమిటీలో తీసుకుంటాం. దాని తర్వాత జిల్లా కమిటీని కూడా, జిల్లా ఉపాధ్యక్షులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, జిల్లా కమిటీని కూడా ఈ నెల 15వ తారీఖు రోజు వరకు టోటల్ కంప్లీట్ చేస్తాం. ఈ మండలాలలో ఎక్కడైతే మండలాల్లో తిరుగుతామో ఆ మండలాలలో ఉండే మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళను, లేకపోతే గతంలో ఉండేటువంటి మండల అధ్యక్షులుగా కొనసాగిన వాళ్ళను కానివ్వండి, గతంలో ఉండేటువంటి మున్సిపాలిటీలో కొనసాగిన వాళ్ళని కానివ్వండి, మండలంలో యాక్టివ్గా కానీ జిల్లాలలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళని కానివ్వండి, ఆ విధంగా ప్రమోట్ చేసే కార్యక్రమంలో జిల్లా కమిటీని కూడా పూర్తిగా కంప్లీట్ చేయబోతుంది. దాంతోపాటు నెక్స్ట్ గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు వేస్తున్నాం. ఈ నెల 25 వరకు మండల కమిటీలు కంప్లీట్ చేస్తాం, మండల ప్రెసిడెంట్లు అయిపోతాయి, జిల్లా కమిటీ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. జిల్లా కమిటీ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు కంప్లీట్ చేస్తాం. గ్రామ అధ్యక్షుడు, గ్రామ కమిటీ. ఆ తర్వాత బూత్ కమిటీస్. బూత్ కమిటీలో ఏముంటుందంటే ఈసారి ముఖ్యమైన నాయకత్వం అంతా బూత్ అధ్యక్షులుగా ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, నా ఊరు పెద్దగూడ, నా ఊర్లో 178 బూత్ల నా బూత్ నెంబర్లో నా ఓటు ఉంది. నా బూత్కి నేనే అధ్యక్షుడు, నా కింద 10 మంది సభ్యులు. గ్రామ అధ్యక్షుడు వచ్చేసరికి ఎవరైనా ఉంటారు. ఆ గ్రామంలో ఉండేటువంటి మా నాయకత్వం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని, నేను కానీ మా శాసనసభ్యులు కానీ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ గ్రామ కార్యకర్తలతో మాట్లాడించి ఎవరు యాక్టివ్గా ఉండగలుగుతారో గ్రామ అధ్యక్షుడు నిర్ణయం. బూత్ అధ్యక్షుడికి వచ్చేసరికి ఆ గ్రామంలో ఇప్పుడు నేనున్నా అంటే నేనే ఆ నా బూత్ లో నాకు ఓటు ఉంటే నేనే బూత్ అధ్యక్షుడిని. ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు బూత్ లో ఎమ్మెల్యే గారే అధ్యక్షుడు ఉంటారు. ఈ విధంగా నియమం. చిన్నారెడ్డి గారు ఉంటే చిన్నారెడ్డి గారి బూత్ లో చిన్నారెడ్డి గారే అధ్యక్షుడు ఉంటారు. రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఈ బూత్ అధ్యక్షుల కన్సేగల వ్యవస్థలోనే, అంటే బూత్ అధ్యక్షుడు ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అన్నది మీ అందరి దృష్టిలో పెడుతున్నాం. గ్రామ అధ్యక్షుడితో పాటు ఒకవేళ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్న బూత్ అధ్యక్షుడిని పక్కన కూర్చోబెట్టుకొని వారి ఆధ్వర్యంలో ఆ బూత్ వ్యవస్థ నడుస్తుంది. ఆ స్థాయిలో ఈరోజు గ్రౌండ్ స్థాయికి పోయే సిస్టమ్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకొని రావడం జరిగింది. గారు కానీ, మార్కెట్ చైర్ కమిటీ చైర్మన్ గారు ఎవరు పోయినా కూడా ఆ బూత్కు పోయినా కానీ, ఆ గ్రామానికి పోయినా ఆ బూత్ అధ్యక్షుడికి క్రియాశీలక పాత్ర పోషించాలని. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఉన్నారు, వారి ఓటు ఎక్కడైతే ఉందో వారి బూత్ లో వాళ్ళే అధ్యక్షత కొనసాగుతారు. ఎవరిదైనా కూడా
ముఖ్య నాయకులే బూత్ అధ్యక్షుల స్థాయిలో, బూత్ అధ్యక్షులు కీలకమైన నాయకులకి బూత్ అధ్యక్షులుగా వాళ్ళ 10 మంది కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధ్యక్షులకు కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది పార్టీ అధిష్టానం. లేకపోతే 587 బూత్లు జిల్లా స్థాయిలో ప్రతి బూత్ కి బూత్ కమిటీ ఉంటుంది. దాంతోపాటు BLA 2ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న చేర్పులు మార్పులు జరిగినా వారి కన్సల్ట్ లో యాక్టివ్గా ఉండేటువంటి ఆ బూత్లు ఎవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళని ఒకటి BLA 2గా తీసుకోబోతున్నాం. దాని తర్వాత కమిటీలు అన్ని అయిపోయిన తర్వాత ఏప్రిల్ తర్వాత మే వరకు అన్ని కమిటీస్ కంప్లీట్ చేస్తాం. కొనపర్తి జిల్లాకు సంబంధించి మన 3 days ట్రైనింగ్, ఇప్పుడు మేము ఎట్లయితే 10 రోజులు ట్రైనింగ్ చేసినామో 3 days ట్రైనింగ్ వీరందరికీ, అంటే పట్టణ అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, మున్సిపల్ ప్రెసిడెంట్స్ కి అండ్ మండల్ ప్రెసిడెంట్లకి ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. దాదాపు మొత్తం 5 మున్సిపాలిటీలు, 15 మండలాలు కలిపి 20 మంది, వనపర్తి జిల్లా కార్యవర్గ సభ్యులు ఒక 31 మంది, 51 మందికి 3 రోజుల పాటు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. దానికి PCC అధ్యక్షులు, దాంతోపాటు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గారు. ఇది జూన్ జూలైలో డేట్స్ ప్రకారం నేను, ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములు ఆ 3 రోజుల ట్రైనింగ్. టీఆర్ఎస్ పార్టీ 25 పైసలు చేసి 75 పైసలు చెప్పుకునేది. ఈరోజు మనం 75% చేస్తున్నాం తప్ప 25% కూడా చెప్పుకునే పరిస్థితి గ్రౌండ్లోకి పోలేకపోతున్నాం. దానికి ఏ విధంగా మనం గ్రౌండ్ మీదకి పోవాలి, రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏ విధంగా సీరియస్ గా తీసుకొని మనం ముందుకు తీసుకుపోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్ లా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని కార్యక్రమాలు చెప్పినో వాటన్నింటినీ గ్రామ స్థాయికి ఏ విధంగా చేరవేయాలి అనే కార్యక్రమాల్లో ఆ ట్రైనింగ్ లో ఉంటాయి. దాంతో పాటు పార్టీ ఐడియాలజీ కానీ, పార్టీ సిస్టమ్ కానీ, పార్టీ వ్యవస్థ కానీ అన్ని ఆ ట్రైనింగ్ క్యాంప్ లో ఏ విధంగా ఉండాలని 3 రోజులు ఈ కమిటీ మొత్తం అక్కడే ఉంటారు. అందరం అక్కడే ఉంటాం. ఎట్లయితే 10 రోజులు మేము ఉన్నాం అట్లా 3 రోజుల పాటు ఈ ట్రైనింగ్ క్యాంపును కూడా జూన్ జూలై మాసంలో, ఒకవేళ ఏదైనా